హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో టేస్టీ పడ్డింగ్ తయారు చేసుకోబోతున్నాం. బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని జస్ట్ వైట్ పార్ట్ని ఒకటిని తీసుకొని ఒక కప్ ఆఫ్ కోకోనట్కి ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక కప్ ఆఫ్ కోకోనట్కి ఒక కప్ ఆఫ్ వాటర్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకున్న తర్వాత వచ్చిన పాలతో మనం పడ్డింగ్ చేసుకుంటున్నాం. ఈ పాలని ఒక 2 టేబుల్ స్పూన్ పాలని నేను పక్కన తీసి పెట్టుకొని దీంతో 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేసా అంటే కార్న్ఫ్లోర్ టేస్ట్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్లో ఈ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని కూడా దీంతో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ కూడా యాడ్ చేయండి. నాకు ఒక కప్ ఆఫ్ కోకోనట్కి 6 ఇలాచీ సరిపోతుంది. యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు కూడా యాడ్ చేయొచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను 1/2 అవర్ రీఫ్రిజిరేట్ చేశాను. అప్పుడు మీరు ఫ్లిప్ చేయగానే మనకు షేప్లో పడిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.